శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా ఒక బాండ్ పేపర్ మీద రాసుకొని కొనుగోలు చేయవచ్చా? అలాంటి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, బండర్ సింగ్ వర్సెస్ నిహాల్ సింగ్ అనే కేసులో సుప్రీంకోర్టు ఒక అంశాన్ని తెలియపరిచింది. మన దేశంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టము, అలాగే రిజిస్ట్రేషన్ యాక్ట్లోని సెక్షన్ 17 ప్రకారంగా ఏదైనా ఒక స్థిరాస్తి దాని విలువ 100 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే అది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ అవుతే, అంటే ఆ ఆస్తి మీద హక్కు బదిలీ అవుతే ఆ డాక్యుమెంటు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే. ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకుండా అమ్మకాలు కొనుగోలు చేసుకొని ఉంటే ఆ డాక్యుమెంట్ అనేది న్యాయస్థానము స్వీకరించదు, దానికి చట్టబద్ధత లేదు. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా ఏ డాక్యుమెంట్లు అయితే రిజిస్ట్రేషన్ కంపల్సరో ఆ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితేనే వాటికి చట్టబద్ధత వస్తుంది. ఉదాహరణకు గిఫ్ట్ డీడ్ ఉంది, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితేనే చెల్లుబాటు అవుతుంది. సేల్ డీడ్ ఉంది, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితేనే చెల్లుబాటు అవుతుంది. మార్టిగేజ్ డీడ్ ఉంది, రిజిస్ట్రేషన్ అయితేనే చెల్లుబాటు అవుతుంది. ఓన్లీ వాళ్ళ డాక్యుమెంట్లు మన వద్ద పెట్టుకొని అప్పిస్తే కుదరదు. గిఫ్ట్ను బాండ్ పేపర్ మీద రాసిస్తామంటే చెల్లుబాటు కాదు. అంటే కొన్ని డాక్యుమెంట్లు రిజిస్టర్డ్ అయితేనే చెల్లుబాటు అవుతాయి. అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్లు అన్రిజిస్టర్ అయినా వాటికి చట్టబద్ధత ఉంటుంది. అవేవి అనంటే అగ్రిమెంట్ ఆఫ్ సేలు, ప్రామిసరీ నోటు, వీలునామా, ఇంకా ఏదైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్ MOU పేపర్లు, ఇవి రిజిస్ట్రేషన్ కాకుండా చెల్లుబాటు అవుతాయి. అది చట్టం చెప్పే అంశము. సో ఇలా ఆయా న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో ఇచ్చే తీర్పుల కాపీని మీకు ప్రతి నెల ఒక సంచిక, ఒక మ్యాగజైన్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నాం. అది కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు సభ్యత్వం పొందండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.